కాసేపట్లో మేడారంలోని హరిత హోటల్లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణపై ఈ భేటీలో తీర్మానం చేయనున్నారు. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ను రూపొందించే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. రైతు భరోసా నిధుల విడుదల, హ్యామ్ రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి పథకాలపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ అవతల జరుగుతున్న తొలి మంత్రివర్గ సమావేశంగా ఇది చరిత్రకు ఎక్కనుంది. పోరాటం చేసి అన్యాయాన్ని ఎదిరించి ధైర్యంగా ఎదిరించి న్యాయం కోసం వాస్తవం చెప్పాలంటే మహిళా సాధికారికత మనం ఈనాడైతే మాట్లాడుతున్నామో అంటే ఆనాడే వందల సంవత్సరాల క్రితమే మరి మహిళా సాధికారికతకు వాళ్ళు మరి చూడడం జరిగింది. అంటే ఇటువంటి వీర నారీల సమక్షంలో, వనదేవతల సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని, సమ్మక్క సారాలమ్మను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ యొక్క ఆలోచన విధానం న్యాయం, సమన్యాయం, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్న సందర్భంలో వాళ్లను ఆదర్శంగా తీసుకున్నందుకే ఈనాడు ఇక్కడ మీటింగ్ పెట్టినామంటే డెఫినెట్గా ఇది ఒక మంచి సందర్భం. సో కొందరు అనొచ్చు క్యాబినెట్ మీటింగ్ ఏంది, అడవులు పెట్టేది ఏంది. క్యాబినెట్ మీటింగ్ అంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి మంత్రులు ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వం ఉన్నట్టు లెక్క. సెక్రటేరియట్లో ఉంటేనే ప్రభుత్వం కాదు, మంత్రి ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వం. సో ప్రభుత్వం మొత్తం కూడా ఇలా ఆదివాసీల ప్రాంతం, గిరిజనుల ప్రాంతానికి ఇక్కడికి వచ్చి వాళ్ళ సమక్షంలో చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క సమ్మక్క సారాలమ్మను స్ఫూర్తిగా చేస్తున్నప్పుడు గిరిజనులు కూడా సంతోషిస్తారు. వాళ్ళ యొక్క కష్ట సుఖాలని కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఇంత దూరం వచ్చి, అడవులోకి వచ్చి. కాబట్టి 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో ఈనాడు ఈ క్యాబినెట్ పెట్టుకోవడం జరిగింది. ఇంకా ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత సమ్మక్క సారాలమ్మలో ఏ లక్ష్యం కోసం, గిరిజనుల అభివృద్ధి కోసం, గిరిజనులకు న్యాయం అందించడం కోసం ఆనాడు ఏ విధంగా అయితే వీరోచితంగా పోరాటం చేసి ఒక స్ఫూర్తినిచ్చిండ్రు యావత్ సమాజానికి, మరి ఈనాడు వాళ్ళు వ్యక్తులు కాదు, ఆనాడే మహిళా శక్తులు. మరి యావత్ ఇలా ఏషియాలోనే అంటే ఆసియా ఖండంలోనే అత్యంత గొప్ప వైభవంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ సమ్మక్క సారాలమ్మ జాతర. సారాలమ్మ ఆనాటి యుద్ధంలో వీరమరణం పొందింది. సమ్మక్క ఆనాడు అడవుల్లోకి వెళ్ళిన తర్వాత చనిపోలేదు, ఆమె అదృశ్యమైందని, మా గిరిజనులకు ఒక దేవతగా, మా గిరిజనులను కాపాడేందుకోసమే ఒక దేవతగా మారిందని ఇలా యావత్ గిరిజనులు మొత్తం కూడా విశ్వసిస్తూ ఉన్నారు. మరి వాస్తవం కూడా ఇప్పటికి కూడా ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉన్నారు. మరి లక్షలాది మంది, నేను కూడా ఇక్కడంటే నాకు చాలా సంతోషం ఉంది. టూరిజం మంత్రిగా, కల్చరల్ మినిస్టర్గా మరి ఈ టూరిజంను, ఈ యొక్క సమ్మక్క సారాలమ్మ ప్రాంతం, ఈ పరిసర ప్రాంతాల్లో టూరిజంను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి నాకు కూడా సమ్మక్క సారాలమ్మకు స్ఫూర్తి ఇచ్చేట్లు లెక్క స్వయంగా చూస్తాను కాబట్టి. సో మంచి కార్యక్రమం, తర్వాత కూడా ఇంకా మంచి జరగాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా యొక్క సమ్మక్క సారాలను సంధించి ఇంకా స్ఫూర్తితో పనిచేయాలని, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని పని చేయాలని ఆశిస్తూ మీకు అందరికి తెలుసు కదా, క్యాబినెట్లో ఏం మాట్లాడే ముందే చెప్తే అది క్యాబినెట్ ఏంటవుతుంది. క్యాబినెట్ అంశాలు బయట ప్రస్తావించకూడదని మేము ప్రమాణం చేసినప్పుడే చెప్పినాం. మరి ఆ ప్రమాణాన్ని మేము ఇవాళ ఎట్లా అమలు చేస్తాం కాబట్టి అది ఏదున్నా కూడా క్యాబినెట్ అంశాలు ఏమున్నా కూడా చర్చించడానికి
వీలు కాదు, చర్చించకూడదు. సమ్మక్క సారాలమ్మ సన్నిధిలో ఉండి కూడా మనం మాట నిలవకపోతే అది కరెక్ట్ కాబట్టి మిమ్మల్ని అందరినీ మన్నించమని కోరుతాం. షెడ్యూల్ సీఎం గారు రేపు ఉదయం ఈ యొక్క సమ్మక్క సారాలమ్మ గద్దెలు సందర్శించుకుని అక్కడ ఒక ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. ఏదైతే నిర్మాణాలు చేయడం జరిగిందో వస్తున్నటువంటి సమ్మక్క సారాలమ్మను గౌరవించుకోవడం కోసం ఏ పద్ధతి చేయాలో ఆ విధంగా నిర్మాణాలను చేపట్టడం జరిగింది. 3 మాసాల లోపల ఇవన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి సో దర్శించుకొని వాటిని ఇనాగ్రేషన్ చేసుకొని ప్రారంభోత్సవం చేసుకొని అక్కడి నుంచి దావోస్ వెళ్ళేటువంటి కార్యక్రమం ఉంది పరిశ్రమల ద్వారా పెట్టడం.